Praise the Lord. Today we shall read Proverbs 10 verse 3. The Lord does not let the righteous go hungry. ప్రియులరా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 3వ వచనం. యెహోవా నీతిమంతుని ఆకలిగొననీయడు. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ప్రియులరా, మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క నూతన ప్రభు దినాన్ని దేవుడు మనకిచ్చారు. మరి ప్రభుని స్తుతించి, ఆయన గణపరిచి, ఆయన ఆరాధించి, ఆయన మహింపరచాలి. ఇక్కడ మరి యొక్క వాగ్దానాన్ని మనం చూస్తున్నాం. యెహోవా నీతిమంతుని ఆకలిగొననీయడు. ప్రియులరా, నిర్దినాల్లో మనుచుకున్నటువంటి ఆకలి ఏమిటంటే ఏమి తిందుమా, ఏమి త్రాగుదామా అని. రెండవది ఏమిటంటే రేపుడు దినము గురించి ఆలోచించి చింతపడుతూ ఉంటారు. యేసు ప్రభువారు ఇందుని గురించి ఒక చక్కని మాట అన్నారు. రేపుడు దినము గురించి చింతపడవద్దు, రేపేమి సంభవించునో మీకు తెలియదు. ఇంకొక మాట ఉంది, ఏమనుందంటే మీ పరలోకపు తండ్రికి తెలియను మీకు ఏది కావాలో. పిల్లరా, ఎప్పుడైతే మన విశ్వాసము, నమ్మకము మన ప్రభువారి మీద ఉంటుందో ఆయన యొక్క నీతి మన జీవితంలో ఏలుబడి చేస్తుంది. అప్పుడు అది మనల్ని ఆయన మీద ఆధారపడేలా చేస్తుంది. ప్రతి విషయంలో కూడా దేవుని ఎదుట సాగిలపడేలా చేస్తుంది. రెండవదిగా దేని వైపు చూసినప్పుడు ఆ బలము, ఆ సంతోషము, ఆనందం మన జీవితంలో ఉంటుంది. ఎందుకంటే నా దేవుడు, నా ప్రభు రేపటి దినముకి నాకేమి కావాలో ఆయనకి తెలుసు. నన్ను ఆకలిగొననీయడు, నన్ను బలపరిచే దేవుడు అని. పిల్లరా, అలాంటి విశ్వాసంతో ఎప్పుడైతే జీవిస్తామో మన జీవితాల్లో, మన కుటుంబాల్లో ఎలాంటి నెమ్మది, మరి ఆనందం కలిగి ఉంటాం. ఇలాంటి తృప్తి కలిగినటువంటి జీవితం కలిగి జీవించాలని యేసు ప్రభువు ఆశపడుతున్నారు. పిల్లరా, అలాంటి కృప ఉదయకాల సమయంలో మనందరికీ దేవుడు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. వాగ్దానములు చేసి నెరవేర్చే దేవా, పరిశుద్ధమైన తండ్రి, మరి ఇక నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు. మరి ఇక శ్రేష్టమైనటువంటి వాగ్దానం బట్టి మీకు వందనాలు నాయన. యెహోవా నీతిమంతుని ఆకలిగొననీయడు. ప్రభువా, నేటి దినాల్లో వాస్తవానికి తినడానికి అన్నీ ఉన్న తృప్తి లేని జీవితాలు, దీనికి కారణము చింతపడడం, రేపటి దినం గురించి ఆలోచించటం. అయితే ఎప్పుడైతే మీ మీద ఆధారపడతామో, మీ అందు నమ్మకంతో మీ వైపు చూస్తామో ప్రభువా, దావీదు అంటున్న రీతిగా సహాయము పరలోకం నుంచి వచ్చును. అవును, అలాంటి నమ్మకము, విశ్వాసము కలిగి ఈ లోకంలో సమాధానంతో, సంతోషంతో, వ్యక్తిగతంగా కుటుంబంలో కలిగి ఉండడానికి సహాయం ఇచ్చేయమని మనం మీ చేతికి అప్పగించుకుంటూ దినమంతా మెరికల కింద భద్రపరిచి ప్రతి ఒక్క అపాయం నుంచి, కీడుని తప్పించమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you all. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior, Jesus Christ. Here in Proverbs 10:3, this verse affirms the faithful provision and moral governance of God. It communicates very enduring principles, divine provision for the righteous. Those who live with integrity, faith, and dependence on God are assured of His sustaining care. While this does not promise a life free from challenges, it assures that God is attentive to their needs and faithful to provide in His timing and wisdom. Amen.